శ్రీమాత్రే నమః. భక్తి టీవీ వీక్షకులందరికీ కూడా సంకష్ట చతుర్థి విశేషమైన శుభాకాంక్షలు. ఆ వరసిద్ధి వినాయకుడు గణపతి యొక్క శుభాశిష్యులు. సంకష్ట చతుర్థి ప్రతి మాసం కూడా పౌర్ణం వెళ్ళిన 3వ రోజు లేదా 4వ రోజు బహుళ చవితిని, అది కూడా సూర్యాస్తమయం అంటే ఉదయం నుంచి మనకి తదియ ఉన్న సాయంకాలానికి చవితి తిథి వచ్చింది అంటే అది సంకష్ట చతుర్థిగా చెబుతారు. సంకష్ట చతుర్థి అనే వ్రతం కూడా మనకి చెప్పబడింది. ప్రతీ నెల ఆ స్వామివారిని మీ గృహమునందు సాయంకాలం వేళ ఉదయం నుంచి ఉపవాస దీక్షను ఆచరించి సూర్యాస్తమయ సమయం ప్రారంభమై అస్తమించే సమయంలో స్వామిని ఆరాధించి సంకష్ట చతుర్థి స్వామివారిని పూజించి నైవేద్యాదులు సమర్పించి నక్షత్ర దర్శనం అంటే ఆకాశం వంక చూసి నక్షత్రాన్ని దర్శించి లేదా ఆకాశాన్ని దర్శించి ఆ తరువాత తీర్థప్రసాదాన్ని స్వీకరించి భోజనాన్ని లేదా అల్పాహారాన్ని స్వీకరించాలి అని మన పెద్దవాళ్ళు చెప్పారు ఈ సంకష్ట చతుర్థి రోజున. అలా ఇంటి యందు వీలు కాని వాళ్ళు గణపతి దేవాలయాన్ని లేదా గణపతి ఉన్న దేవాలయాన్ని మనం సందర్శిస్తే ప్రతి సంకష్టకి విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. క్షీరాభిషేకాలు, పంచామృతాభిషేకము, గరికతో దూర్వతో అర్చన ఇత్యాదివి జరుగుతాయి. ఉదయం నుంచి ఉపవాస దీక్షను జరిపి ఆరోగ్య ఇబ్బందులు ఉన్న వాళ్ళు అల్పాహారం కానీ పళ్ళు కానీ ఇవన్నీ భుజించి కూడా ఉండవచ్చును. ఆరోగ్యం మొదటగా మనం చూసుకుంటూ ఇత్యాది దీక్షలు ఆచరించాలి. సంకష్ట చతుర్థి చాలా విశేషమండి. భయంకరమైన కష్టాల నుండి మనల్ని బయటపడేస్తుంది. సంక్లిష్టమైన సమస్యల నుంచి బయటపడేస్తుంది. ఈ సమస్యకు పరిష్కారమే లేదు అన్నదానికి కూడా పరిష్కారం దొరుకుతుంది. అంతేకాదండి విజయం కలుగుతుంది. ముఖ్యంగా విజయ గణపతిగా విజయాన్ని ఇస్తాడు. తలవంపులు రానివ్వడు. ఎప్పుడూ మొట్టమొదటి స్థానంలో మనం చెప్పుకోవాలంటే నెంబర్ 1 స్థానంలో ఉంచుతాడు. ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగం కోసం బాగా ఎదురు చూస్తుంటారు చాలామంది, ప్రయత్నాలు చేస్తుంటారు, అన్నీ వెళ్ళొస్తారు, చివరి నిమిషంలో రాదు. ఖచ్చితంగా గణపతిని ఆరాధించండి. ఉద్యోగ ప్రాప్తి మీకు తెలుసు కదండి. అన్నాదమ్ములకి పోటీ పెట్టినప్పుడు ఉద్యోగము అని మాట్లాడుతున్నాను కానీ ఆ ప్రాప్తిని విఘ్నాధిపత్యాన్ని ఇవ్వడంలో చివరికంతా చూస్తే వినాయకుడు విజయాన్ని పొంది ఆ విఘ్నాధిపత్యాన్ని పొంది ఈ రోజుకి మొదటి పూజ అందుకుంటున్నాడు. మనం కూడా ఆరాధిస్తే ఉద్యోగ ప్రాప్తి, వ్యాపారంలో వృద్ధి, ఆరోగ్యంలో మంచి ఆరోగ్యం కలుగుతుంది. మనం మాడుక భాషలో తెలుగులో అంటాం వినాయకుడి పెళ్ళికి అన్నీ విఘ్నాలే. వివాహానికి సంబంధించిన విఘ్నాలు కూడా తొలగుతాయి. చదువులో సిద్ధి బుద్ధి సమేతుడైన గణపతి కాబట్టి చదివిందంతా సిద్ధి పొందుతుంది. బుద్ధిస్థితి పెరిగి అద్భుతమైన విద్యావృద్ధి కలుగుతుంది. వినాయక చవితి ఎప్పుడు మనం పుస్తకాలవి దేవుడి దగ్గర పెడతాం. అలా సంకష్ట చతుర్థి చాలా విశేషం. మన అదృష్టం ప్రతి మాసము కూడా సంకష్ట చతుర్థి మనకు కలుగుతుంది. అందున విశేషం మంగళవారంతో కూడా ఎప్పుడైనా సంకష్ట చతుర్థి వస్తే అంగారక సంకష్టహర చతుర్థి అంటారు. విపరీతమైన రుణబాధలు, ఫైనాన్షియల్గా డబ్బుల సంబంధమైన ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఈ అంగారక సంకష్ట చతుర్థిని ఆరాధిస్తే రుణబాధలు తీరుతాయి. డబ్బుల యొక్క ధన వృద్ధి పెరుగుతుంది, ధనయోగం కలుగుతుంది, ఆరోగ్య ఇబ్బందులు తొలగుతాయి, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది, సకల విఘ్నాలు కూడా దూరమై విజయం ప్రాప్తవంతమవుతుంది. స్వామివారికి ప్రీతిగా మోదకాలు, అటుకులు బెల్లము, ఉండ్రాళ్ళు, పాయసము, పరమాన్నము, లడ్డూలు ఇత్యాదివన్నీ కూడా నివేదన చేయవచ్చు. పూజా వస్తువులలో తెల్ల జిల్లేడు పూలు, గరిక ఇత్యాదివన్నీ కూడా పరమ ప్రీతి వారికి. పళ్ళలో వెలగపండు చాలా ఇష్టం, తర్వాత అరటిపండు, చెరుకు ముక్కలు, బెల్లము ఇత్యాదివన్నీ కూడా నివేదన చేయడం వల్ల ఆ బొజ్జగనపయ్య పరమ ప్రీతి పొంది మనల్ని అనుగ్రహిస్తాడు. ఓం విఘ్నేశ్వరాయ నమః.